ఉదయమే కాఫీ అందివ్వడానికొచ్చిన భార్య వంక నిర్లిప్తంగా చూశాడు నారాయణ. ఇంకా అలా పడుకున్నారేమిటి? ఆఫీస్ లేదు? అర్థం కానట్లు చూస్తూ ప్రశ్నించింది కమల. బరువుగా నిట్టూర్చాడు నారాయణ. ఆఫీస్ కాదు, అడవుల్లోకి పారిపోవాలనుంది కమల. అతని బేలతనం చూసిన కొలది చకితురాలైంది కమల. ఏం ఏంటలా ఉన్నారు? నాకు చెప్పండి. ఆదరంగా లాలనగా అడిగింది దగ్గర కూర్చుని. ఏం చెప్పను? ఆఫీసులో కాలు పెట్టలేకపోతున్నాను. ప్రతివాడు, ఆఖరికి మనిషిలా కనిపించని ప్రతి పనికిమాలిన వెధవ కూడా నానా విసురులు విసరడమే. ఇక ఆఫీసుకు వెళ్ళను. ఏమంటున్నారు? ఏదో ఒకటి మాట్లాడాలి గనుక అడిగింది కమల. ఛ! మళ్ళీ మనలో మనం కూడా అనుకోలేని కంపించిపోయే మాటలు. కాఫీలు, అన్నాలు కాదు. ఎంత విషం ఉంటే చూడు. అందరికీనా? మీకొక్కరికేనా ఆ విషం? బాణంలాంటి మాటలు అతి తేలిగ్గా వదిలేసిన భార్యదశ అదిరిపడి చూశాడు నారాయణ. బరువుగా నవ్వింది కమల. ఆదరంగా అతడి తల నిమురుతూ అంది. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లోనే మనుషులు ధైర్యంగానూ తెలివిగానూ ఉండవలసింది. విషం తాగి చచ్చి మన ఒక్కరి దారి మనం చూసుకోవడమేనా చేయాల్సిన పని. అందువల్ల కాకుల్లో పొడిచే నలుగురికి మరింత వాగే అవకాశం కల్పిస్తున్నామన్నమాట. నిస్సహాయంగా చూసిన నారాయణ కళ్ళల్లో నీరు. పమిట కొంగుతో భరత కన్నిటిని ఒత్తుతూ అంది కమల. ఇది మాలాంటి ఏమీ చేయలేని వాళ్ళు చేయవలసిన పని, మీరు కాదు. కొంచెం ధైర్యం తెచ్చుకుని మెదడు ఉపయోగించండి. కుటుంబం బాగుపడుతుంది. చెప్పడం సులభమే కమల. అలా బయటకు పోయి చూడు. జనం ఎలా కాకుల్లో పొడుస్తున్నారో, గెద్దల్లా చూస్తున్నారో. ఒక క్షణం కూడా భరించలేరు మీరు. భార్యను పట్టుకుని పసిపిల్లవాళ్లా ఏడిచాడు నారాయణ. వివాహమైన ఇంతకాలానికి ఈనాడు మొదటిసారిగా తన కష్టాలను, బాధలను భార్యతో వివరించుకున్నాడు నారాయణ. ఈనాటికి అతడికి ఆమె ఒక మనిషిగా, కష్టసుఖాలు పంచుకునే మంచి వ్యక్తిగా గుర్తింపు కలిగింది. అదే, ఆ మార్పే ఆశ్చర్యం అనిపించింది కమలకు. ఎవరికుండే కష్టసుఖాలు వాళ్లకుంటాయి. కానీ తమకున్న చరిత్రలు, గొడవలు వెనకకు నెట్టి ఎదుటి వాళ్ళని గురివింద గింజల్లా హేళన చేయడం మానవుల్లో అధిక సంఖ్యాకుల లక్షణం. అంచేత మనం ఇటువంటప్పుడే ధైర్యం, ఓర్మి వహించాలి. నారాయణ అలాగే కళ్ళప్పగించి చూడసాగాడు. కమల తన మాటలను పొడిగించింది. చూడండి, బయటకు వెళ్ళి మీరే అవమానాలు పొందుతామనుకుంటున్నారా? ఇంట్లో కూర్చునే మాలాంటి వాళ్ళను కూడా మాటలతో పొడిచి పొడిచి హింసించే నేర్పుంది సమాజానికి. ఏమో కామాక్షమ్మ, మీ చిన్నపిల్ల పెళ్లి తానే చేసేసుకుందట కదూ. ఒకళ్ళ గొడవ నాకెందుకులే. నాకసలు ఇతరుల గొడవలేమీ పట్టవు. ఏదో యథాలాపంగా పేపరు తెరిచేటప్పటికి కొట్టొచ్చినట్టు పెళ్లి ఫోటో కనిపించింది. ఆ అదృష్టవంతురాలివే. కట్నం పోసి పెద్దగా ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సిన శ్రమ తప్పిపోయింది. కానీ ఇవాళ ఉదయమే ఓ పోటు పొడిచిపోయింది. మీ అమ్మ దగ్గర చాటుమాటుగా అన్నీ కొనుక్కుపోయే ఓ ఇల్లాలు. పొరిగింటి మేడగదిలో అద్దెకుండే ఓ కుర్రాడు నిన్న రాధ పెరట్లో బట్టలారేస్తుండగా ఈలవేసి పళ్ళికిస్తున్నాడు. ఇంతకాలం లేని ధైర్యం వాడికివాళ ఎలా వచ్చిందో మరి. ఇక పెద్దదొకద్దే నీకు అడ్డం ఇంట్లో. ఇది కూడా ఏదో విధంగా వదిలిపోతే ఇక నీకు ఆడబిడ్డల పోరు వదిలిపోతుంది. నీదే రాజ్యం ఇంట్లో అంటూ పొరుగింటావిడ నాకు ఎక్కించిపోయింది నిన్న సాయంత్రం తీరిగ్గా వచ్చి. కొంచెం అవకాశం దొరికితే చాలు వ్యాపించిపోయే మహమ్మారిలాగా కథలకు కథలు అల్లేసి అంతనా పొంతనా లేకుండా బొటనవేలికి బోడినెత్తికి ముడిపెట్టి నానా అసహ్యకరంగానూ ప్రచారాలు చేస్తారు ఈ జనం. ఇటువంటి విని మతి చెడగొట్టుకుంటే గాలివాటానికి ఎగిరిపోయే ఎండుటాకులాగా అయిపోతాం. ధీరత్వం ఉండాలి. అందుకే ఆ పొరుగామికు బాగా చివాట్లు పెట్టి పంపించాను. ఎంతకు ఏం చేద్దామంటావు? ఏనాడు భార్యను మనిషిగా చూడని నారాయణకు ఈరోజు చల్లని ఆమె మాటలు, సాంత్వన వచనాలు వింటుంటే ప్రవాహంలో కొట్టుకుపోయే అభాగ్యుడికి ఏదో పొట్టుకొమ్మ ఆసరాగా లభించినట్లు అనిపించింది. కోపం రాదు కదా? కమల అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది. రాదన్నట్లుగా అడ్డంగా తల ఊపాడు నారాయణ. మీరు ముందు మీకు తగ్గట్టుగా ప్రవర్తించడం, నిలబడ్డం నేర్చుకోవాలి. అంటే ఏముంది? వాళ్ళు తిట్టినా కొట్టినా పడే పని మనుషుల్లా ఇలా పడుండకూడదు. ఈనాడు పని మనుషులు కూడా అలా పడ్డం లేదు, సరిగ్గా చూస్తే తప్ప. ఎదిరించమంటావా? అవసరమైతే తప్పదు. కమలా! అదిరిపాటుతో సంబోధించాడు. అవును, భయంగా ఉంది కదూ? నారాయణ మాట్లాడలేదు. నవ్వింది కమల. నాకు తెలుసు, మీరు అతి భయస్థులని. అలా వీలు పడన్నాడు మనం వేరే ఉండాలి మరి. కమలా! తత్తరపాటుతో లేచి కూర్చున్నాడు నారాయణ. ఏం మాట్లాడుతున్నావో ఏమైనా తెలుస్తోందా? నిదానంగా బోధపరుస్తున్న తీరులో అంది కమల. సావకాశంగా వినండి, అలా ఆవేశపడకండి. చూసారా, కేశవుణ్ణి, మాధవుణ్ణి మీ నాన్నగారు ఎలా తన్నబోయి తరిమేశారో? ఈ ఇంట్లో మనం ఎవరం ఏం చెప్పడానికి, నోరెత్తి మాట్లాడడానికి లేదు. దేశద్రోహం కంటే అది ఎక్కువ నేరం మీ అమ్మా నాన్నగారుల దృష్టిలో.
మరి కుటుంబంలో శాంతి సామరస్యం అనుకుంటూ మనం ఇలా నోరు మూసి కూర్చున్నన్నాళ్ళు మనకో వ్యక్తిత్వం ఉండదు, విలువ ముందే లేదు. ఇక ఈ ఇంటి పరిస్థితుల్లో మెరుగు అనేది అసలే ఉండదు. నువ్వేం మాట్లాడుతున్నావో ఏమైనా అర్థమవుతోందా? తీక్షణంగా అడిగాడు నారాయణ. విసుగ్గా అంది కమల. నాకు తెలుసు మీరిలా అంటారని. అందుకే కోపం వస్తుందా అని ముందే అడిగాను. ఈ ఇంట్లో ఉండగా మనం నోరెత్తలేం, ఎత్తనియ్యరు అనేది యథార్థం. ఇలాగే జరుగుతూ ఉంటే ఇక ఈ ఇంటికి మార్పేమిటి? మార్పును ఆశించనవసరం లేదు. తిట్లే భూషణాలుగా, అవమానాలే సన్మానాలుగా స్వీకరించుతూ జంతుజాలం మాదిరిగానే బతికేద్దాం. మాటలు పూర్తి కావిస్తూనే లేచి వెళ్ళిపోబోతున్న భార్యను చేయి పట్టుకుని ఆపుచేశాడు నారాయణ. అది కాదు కమల. ఏది కాదు? భరత మాటలు మధ్యలోనే తుంచివేసింది కమల. ఇన్నాళ్ళు మీ మాట నేను విన్నాను. ఈసారి నా మాట మీరు వినండి. ఇలా వేరే వెళ్ళిపోదామని అండం మనం ఏదో స్వర్గంలో విహరించాలనే స్వార్థంతోనూ, స్వతంత్రం అనుభవించాలనే వెర్రి కోరికతోనూ కాదు. ఇంటి క్షేమం, ఇంట్లో వాళ్ళ భద్రత కొరకే. అదెలాగా? ఎలాగంటారా? ఇప్పుడు మహేశ్వరి చేసిన పనే కొన్నాళ్లకు కేశవుడు తప్పకుండా చేసి తీరతాడు. ఇది మీకు తెలుసు. ఇక మిగిలింది రాధామాధవులిద్దరూ. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటారు? దారి తప్పి ప్రవర్తించరనే గ్యారంటీ ఏంటి? ఒకవేళ అందరికీ వెరిచి అలా నోరు మూసుకుని పడుండి తమని తామే త్యాగం చేసుకుంటే మాత్రం ఏం జరుగుతుంది? ఇందులో ఏది మనకు సమ్మతమూ సంతోషమూ కాదు. నిజమే. నారాయణ ఒప్పుకున్నాడు. అందుకే మనమైనా ఒక ఇల్లు, వ్యక్తిత్వం అంటూ ఏర్పరుచుకుంటే మీ తమ్ముళ్లకు, ఆడబిడ్డలకు కనీసం మన అండదండలైనా ఉంటాయి. మనిల్లు వాళ్లకు ఆశ్రయంగా ఉంటుంది. మీ అమ్మా నాన్నగార్లు వాళ్లకు చేయలేని వివాహాలు మనం చెయ్యొచ్చు. వాళ్ళు పిల్లల మధ్య ఏర్పరచలేని సామరస్యం మనం ఇక్కడ ఏర్పరచొచ్చు. వాళ్లకు కొరవడిన ప్రేమాదరణలు ఇక్కడ పొందగలరు. చెట్టు మీద పెట్టల్లా అందరూ తలోవైపు ఎగిరిపోయే దుస్థితి తప్పుతుంది. విని విని కడకు నీరసంగా అన్నాడు నారాయణ. చెప్పడానికైతే ఇవన్నీ తేలిగ్గా కనిపిస్తాయే కాని ఆచరణలో పెట్టడం అంటే మాటల కమలా. అమ్మయ్యో, మనం వేరే వెళ్ళి బ్రతకగలమా? అసలు అమ్మ మనల్ని కదలనిస్తుందా? కాళ్ళు విరగొట్టదు. ఎన్నడూ లేనంత మహోగ్ర రూపం దాల్చింది కమల. అలాగే చేతకాని ఆడదాల్లా అన్నింటికీ భయపడుతూ కూర్చోండి, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నిరసనగానేసి నిష్క్రమించింది. వదిన మూకత అంతా విన్న రాధ నిట్టూర్చింది. వాణ్ణలా అప్రయోజకుడిగా, అనామకుడిగా మార్చింది అర్థం పర్థం లేని అమ్మ అధికారం, నాన్నగారి ముక్కోపాలే. ఈనాడు ఒక్కసారిగా వాడికి ధైర్యమూ, వ్యక్తిత్వం ఎలా ఏర్పడతాయి? తెల్లవారుజాము అప్పుడప్పుడే మేల్కొంటున్న ప్రకృతి చేసే చిత్ర విచిత్ర ధ్వనులు వింటూ కళ్ళు విప్పార్చి శూన్యంలోకి చూస్తున్న రాధ ఎవరిదో అలికిడయ్యి అటు తిరిగి చూసింది. ఏం రాధా, లేవవు అంటూ కమల ప్రవేశించింది. రాధ మాట్లాడలేదు. రాధా తట్టి లేపబోయింది కమల. రాధ మెలకుగానే ఉన్నదని గ్రహించింది. ఏంట్రాధా అంటూ చెంపలను స్పృశించిన కమల చేతులకు రాధ కన్నీరు తగిలింది. చ, ఏంటిది రాధా, తెల్లవార్లు నిద్రపోలేదా? ఆదరంగా ఆడపడుచు కనులను తన పైటు కొంగుతో ఒత్తుతూ లేవదీసి కూర్చోబెట్టింది కమల. అందరం ఒకలాగే బాధపడుతున్నాం. ఒకరినొకరం ఓదార్చుకునే ఓపిక కూడా లేదు. పద, లేచి స్నానం చేయి, గుళ్ళోకి వెళ్ళొద్దాం. గుళ్ళోకా? అవును, మనసు కాస్త తేట పడుతుంది. ప్రతి పర్వదినానికి వెళతాం. ఇవాళ శివరాత్రి కదా, మాండం దేనికి మన పద్ధతి. "హుం, ఇంకా ఏం పద్ధతుల్లే వదినా. ఇవాళ గుళ్ళోకి వేలాది ప్రజలొస్తారు. ఎందరో తెలిసిన వాళ్ళుంటారు. మనం వెళ్ళలేం. నువ్వు త్వరగా లేచి తెములు. వెలుగొచ్చి రాకుండానే మనం వెళ్ళొచ్చేయచ్చు. ఇప్పుడిప్పుడే అంతగా రద్దీగా ఉండదు." దైవదర్శనం చేసుకుని పళ్ళిచ్చి ప్రదక్షిణాలు ముగించి ఆలయం నుండి బయటపడేసరికి తెల్లగా సూర్యరశ్మి రాని వచ్చింది. త్వరగా ఇల్లు చేరదామని అడుగులు వేస్తున్న వదిన మరదళ్లను ఎదురుగా వస్తున్న ఇద్దరు యువతులు పనిగట్టుకుని ఆపుచేసి మాటల్లోకి దింపారు. ఏంట్రాదా, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చావు? ఏమైంది నీకు? ఎందుకని? తెలుగును ఏనాడో మరిచిపోయి ఇప్పుడు సరికొత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మాట మాటను విరుస్తూ మాట్లాడసాగింది ఒక యువతి. రాధ సమాధానం చెప్పకముందే రెండో యువత అంది. పాపం, ఏం వస్తుందిలే, ముఖం చెల్లుండదు. జరిగిందేమీ సామాన్య విషయం కాదుగా. చెప్పలేనంత సానుభూతి వలకబోసింది. అంతవరకు మౌనంగా వారి వేషభాషలను తిలకిస్తోన్న కమల అమాయకంగా అడిగినట్టు అడిగింది. ఏదైనా సినిమా చూడ్డానికైనా, పిక్నిక్ అయినా వెళుతున్నారా మీరిప్పుడు? ఏదో అసందర్భపు ప్రలాపన విన్నట్లుగా ముఖాలు పెట్టి అడవి మృగాన్ని చూసినట్టు చూసి నవ్వారా యువతులు కమలం చూసి. ఇంత వేకువనే సినిమాలుంటాయటండి. ఎక్కడా, మాకు తెలీదే హేళనగా అన్నారు. కమల చలించలేదు. బింకంగా జంకు గొంకు లేకుండా అనేసింది. అదే మరి, నాకు తెలియక అడుగుతున్నాను. మీ వేషం ఆలయానికి దైవదర్శనానికి వచ్చినట్టుగా లేదు, అందుకని అంటూనే మాడిపోయిన ఆ యువతుల ముఖాల దశ నిరసనగా చూసి పదరాదా,
అంటూ రాధ చేయి పట్టుకుని వడివడిగా నడక సాగించింది. శివశివ మహదేవా, దైవస్మరణ చేసుకుంటూ చేతిలోని మరచెంబులో నీరును ప్రతి అడుగు వేయబోయే ముందు దారిపై జల్లుకుంటూ శుభ్రతంతా తన సొత్తే అనుకుంటున్న ఒక ఆవిడ రాధను కమలను పనిగట్టుకుని ఆపింది. ఏమే అమ్మాయి, మీ అత్తగారు రాలే గుడికి అంటూ. లేదండి, మేం వెళ్ళాక వస్తారు తిరిగ్గా, తప్పనిసరిగా సమాధానం చెప్పింది కమల. అవునులే, అయినా ఎందుకు గుళ్ళు గోపురాలు మీకు? ఇవన్నీ ఏదో మాలాంటి సతికల్ప వాళ్ళకి గాని దీర్ఘం తీసింది. ఇక సంభాషణ వికటించనున్నదానికి పసిగట్టిన రాధ కమల వస్తాం అంటూ మెల్లగా కదిలారు. ఆ, మంచిదమ్మా మంచిది. కనీసం చేసిన పాపాలు కడుక్కుపోవడానికైనా ఓసారి దేవుణ్ణి తలపెట్టాలిగా అంటూ ముందుకు 4 అడుగులు వేసి, చేసేవి గంగా స్నానాలు, దూరేవి మురికి గుడిసెలు, శివశివ మహాదేవ, కలికాలం శంభో శంకర అంది. ఆమె మాటలు స్పష్టంగా వినిపించాయి రాధకు కమలకు. రాధ బాధగా వదిన వంక చూసింది. వృద్ధనారి పతివ్రత అని ఈనాటికి ఇది కూడా మనల్ని అనగలుగుతోంది. దీని చరిత్ర వీధిలో ఎవడికి తెలియదు గనుక కసిగా అంది. నేను అదే అనుకుంటున్నాను, కమలంది. దైవదర్శనానికొచ్చిన ఈ 10 నిమిషాల కాలం కూడా అహం మరిచిపోని ఈ అజ్ఞానుల మనస్సెందుకు కాల్చనా? ఇక్కడ కూడా పరనిందేనా? చూడొదినా, జనాలందర్నీ పరకాయించి చూస్తూ అంది రాధ. ఇక్కడ కనిపించినంత గొప్ప సీన్లు అసలు ఏ సినిమాలోనైనా చూడగలమా? అర్థం కానట్టు చూసింది కమల. అలా చూడు, ముసలమ్మలు, పడుచువాళ్ళు, వయసువాళ్ళు అందరూ కూడా శుభ్రత, భక్తి అంటూ ఆ నదిలో మునిగి ఒంటిని అంటుకు పెట్టుకుపోయిన ఆ తడిగుడ్డలతో దేవాలయంలోకి వెళ్ళి అంగాంగాన్ని స్పష్టంగా ప్రదర్శించే ఆ వేషంతోనే వీధుల పొడుగునా నడిచి ఇళ్లకు చేరుకుంటారు. సినిమా వాళ్ళని తేరగా దొరికినట్టు అందరూ ఆడిపోసుకుంటారు కానీ ఇంతింత ఘోరాలు కాదు కదా ఇందులో. వందో వంతైనా ఏ నిర్మాత చూపడం లేదు. నిజమే, శరీరం మీదుంది ఎంత మురికి గుడ్డైనా నదిలో ఓ మునుగు మునిగితే పవిత్రమైపోయినట్టే. ఎన్ని పాపాలు చేసినా దైవభక్తి దారి దైవభక్తిదే. ఇదే నాకర్థం కాదు. వారలా మాట్లాడుకుంటుండగానే పక్కనే కీచుమంటూ ఓ కారు చాగింది. హలో రాధాదేవి, ఎక్కడ్నుంచి అంటూ పలకరించాడు డాక్టర్ మోహన్. ఓ, ఆలయానికా అన్నాడు మళ్ళీ తనే, రాధ చేతిలోని పళ్ళు పూలు చూస్తూ. అవునండి అంది బెదురుగా రాధ, వదిన వంక సంశయంతో చూస్తూ. నేను చెప్తుంటాను కదమ్మా, పరందామయ్య గారి పెద్దమ్మాయి ఈవిడే అన్నాడు వెనక సీట్లో కూర్చున్న తల్లి వంక చూస్తూ. అంతవరకు ఆమెని గమనించని రాధ నమస్కరించింది. మా వదిన అని చూపించింది కమల. కారు దిగొచ్చి నమ్రతగా నమస్కరించాడు మోహన్. చాలా బుద్ధిమంతురాలవని, నమ్రత గలదానివని మా అబ్బాయి చెప్తుంటాడు. మోహన్ రావు తల్లి ఆదరంగా రాధ వంక చూస్తూ అంది. రాధ మాట్లాడలేదు. ఎప్పుడైనా తీసుకురా అబ్బాయి మన ఇంటికి, ఇన్నాళ్లుగా నువ్వు చెప్పడమే కాని ఇప్పుడే నేను చూడ్డం. మోహన్ రావు రాధ కూడా నవ్వి ఊరుకున్నారు. కమలకి ఇదంతా ఏదో అనవసర ప్రసంగము, పరిచయంగా అయిష్టంగా ఉన్నట్టు ఆమె ముఖ కవళికలే స్పష్టీకరిస్తున్నాయి. ఇక వెళదామండి అని పొడి పొడిగా వారితో అంటూ, పదరాదా, పొద్దున్నే పనివేళ అంది. మంచిదమ్మా, వెళ్ళిరండి, నేను ఆలయానికి వెళ్ళాలి అంది శ్యామలాంబ. ఇంటికొచ్చే దారిలో రాధ కమల కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. కమల గాంభీర్యం చూసి కొంచెం భయపడింది రాధ. తనంత తానుగా ఏమీ మాట్లాడించడానికి సాహసం చేయలేకపోయింది. ఇల్లు చేరాక ఆలయానికి వెళ్లడం కోసం ధరించిన పొట్టుబట్టలను మార్చి వంటకు ఉపక్రమించారు ఇద్దరు. వదినా, అమ్మేంటో అనారోగ్యంగా ఉన్నట్టుగా పడుకునుంది, ఇంకా లేవలేదు అంది కాఫీ ఇవ్వడానికి తల్లి గదిలోకి వెళ్ళిన రాధ. కమల మాట్లాడలేదు. తిరిగి ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. ఓ అరగంట తర్వాత కామాక్షి తనంత తానే వచ్చి వంటగదిలో కాసేపు అటు ఇటూ తచ్చాడి కోడలు చేసి అందించిన కాఫీ మౌనంగా తాగేసి మళ్లీ వెళ్ళి పడుకుండిపోయింది. వదినా, అమ్మని చూస్తే నాకేంటో భయంగా ఉంది. మనోవ్యధ ఎంతంత విపరీత పరిణామాలైనా తెస్తుంది అంది రాధ భయం భయంగా చూస్తూ. కమల ఒకసారి కళ్ళెత్తి ఆడపడుచు వంక చూసి తిరిగి యథాప్రకారంగా కూర తరగడంలో నిమగ్నమైపోయింది. రాధ విస్తుపోయింది. ఏంటమ్మా వదిన, ఏమైంది నీకు? అసలు మాటలే మానుకున్నావెందుకని కొంత అసహనంగానే ప్రశ్నించింది. కోపంగా తలెత్తిన కమల కళ్లల్లో అనేక భావాలు, అమిత వేదన. రాధ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అంది. నేను పెదవి కదిపితే నోటి నుంచి ఏం విపరీతమైన శబ్దజాలం వస్తుందోనని భయంగా ఉంది. అయినా కారణం నీకు తెలియకనే అలా రెట్టిస్తున్నావా? సూటిగా వచ్చి తగిలిన ఈ అఘాతపు నివ్వెరపాటు నుండి తేరుకోవడానికి రాధకు కొంచెం సమయం పట్టింది. ఏంటొదినా? అడగలేక అడిగింది. నీ మనసులో ఉన్న కోపం నాకు తెలుసు అని అనుకుంటున్నా. ఆ డాక్టర్ గారితో మాటలెందుకనేగా నీ ఎలుక? మధ్యన నాకెందుకమ్మా అలక? తీక్షణంగానే ఉంది కమల స్వరం. ఆ మాత్రం మంచి చెళ్ళు ఆలోచించుకోదగ్గ వయసు నీకు లేదు?
మనోవ్యధని అమ్మ బెంగ పెట్టుకుందని ఏంటేంటో అంటున్నావు? నిజంగా అమ్మా నాన్నల బెంగలు బాధలు మీకు కావాలా? ఇలాంటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు అవమానాలు మనోవ్యధలు మినహా మంచి బహుమతి ఏం లభిస్తుంది? ఓ, అంత ఘోరమైన తప్పిదం చేశానంటావా? ఆ ప్రశ్న నీ మనసును నువ్వడుగు. వదిన వంక నిశితంగా చూసింది రాధ. కమల మరలా అంది. నిజంగా అది వట్టి పరిచయమేనా రాధా? నువ్వు రోజూ చెప్తుండడమే గాని ఇదే నేనామెను చూడ్డం. అణకువగలదా నువ్వు అది ఇది అని చెప్తుంటాడు మా అబ్బాయి అని అంటోంది అతడి తల్లి. దీన్ని బట్టి మీరు మీ పరిచయాన్ని స్నేహంగా మార్చారని, అది మరో రూపాంతరం చెందబోతోందని నేను అనుమానించడంలో అర్థం లేదంటావా? రాధ నుంచి సమాధానం లేదు. నిరసన సూచించే చిరుహాసం నర్తించింది కమల పెదవులపై. నేను మీ అంత చదువు సంధ్యలు నేర్చిందాన్ని కాకపోవచ్చు, కానీ కళ్ళెదుట కనిపించేదాన్ని అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలి మాత్రం కాదు రాధా. కంగుమని పలికింది ఆమె స్వరం. రాధ ఈసారి నిర్భయంగా నిశితంగా చూసింది కమల వంక. వదినా, నేను ఆడపడుచును, నువ్వు వదినవు అనే సంబంధాన్ని కాసేపు మరిచిపో. నువ్వు నాకంటే పెద్దదానివన్న విషయాన్ని కూడా కాసేపు విస్మరించు. నాలా నా వయసులోనే నా స్థితిలోనే నువ్వుండి ఇలాగే ఒక సుందరుడు గుణవంతుడు అయిన యువకునితో పరిచయమైతే నీ మనసు మాత్రం ఆశతో చిగురించదా? కోరికతో పులకించదా? అతడితో జీవితం పెనవేసుకోవాలని కలలు కందా? నిరతుర్రాలైంది కమల. ఆమె కనులు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. అంతలో తన ఆవేశ ధోరణికి సిగ్గుపడిపోయినట్లు తలవాల్చుకుని మెల్లని స్వరానంది రాధ. క్షమించొదినా, నేను తొందరపాటుదాని కాదు. హద్దులు మీరలేదు, మీరలేను. కాని కాని కన్యగా నాకు మనసులో కొన్ని కోరికలు, జీవితంపై కొన్ని ఆశలు ఉండడం సహజం కాదంటావా? నిన్నే నా స్థితిలో ఊహించుకుని నిర్ణయించు. నువ్వు కాదంటే ఇక నేను అతన్ని కన్నెత్తి కూడా చూడను అంటూనే కన్నీటితో మరక్కడ నిలవలేనట్లుగా తన గదిలోకి పారిపోయింది. మాటల్లేక చేష్టలు దక్కి చాలాసేపటి వరకు కూర్చున్న తావునే ఉండిపోయింది కమల. ఓ గంట పోయిన తర్వాత ఆమె రాధ గదిలో ప్రవేశించింది. కళ్ళు మూసుకుని పడుకునున్న రాధ కళ్ళ నుండి ఇంకా అశ్రువులు ధార కడుతూనే ఉన్నాయి. రాధా, ఆప్యాయంగా పిలుస్తూ శిరస్సుపై చేయి వేసింది కమల. కళ్ళు తెరిచి బాధగా చూసిన రాధ వదనంలో ఎంతో నిరాశ, నిర్వేదాలు దోబూచులాడాయి. రాధా, నేనంతగా ప్రేమంటే ఏంటో తెలియని కరుకోటకురాలుగా, మూర్ఖురాలుగా కనిపిస్తున్నానా నీకు? ఆదరంగా అడిగింది. పైట కొంగుతో కళ్ళొత్తుకుంది కాని రాధ మాట్లాడలేదు. చూడు రాధా, ఆశలు వేరు, అనుభవాలు వేరు. మనసులో ఊహలు వేరు, మనుగడలో ఎదురయ్యే చేదు నిజాలు వేరు. నీకు నేను చెప్పాలా ఇవన్నీ? అప్పటికీ రాధ మాట్లాడలేదు. రాధా, నాకు మనసుంది. కాని మనసులోవన్నీ ఈడేరేవైనా ఎవరికైనా నీ ఆశ అడియాస కాకూడదని నేను అనుకుంటున్నాను. కాని నేను ఏ విధంగా నీకు సహాయం చేయగలను? ముఖ్యంగా ఈ ఇంట్లో ఏదైనా జరుగుతుందనే ఆశుందా? ప్రవాహంలో గడ్డిపరకలాంటి దాన్ని నేను. వదినా, ఒక్కసారిగా కమలం చుట్టేసి భోరుమంది రాధ. తాను ఆమె శిరస్సును నిమురుతూ మౌనంగా అశ్రువులు రాల్చింది కమల. ఈనాడు ఇంట్లో పరందామే చేస్తున్న మారణహోమం లాంటి హడావిడి అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద ఎవరూ నోరెత్తి మాట్లాడడానికి సాహసించలేనంత మహోగ్ర రూపం దాల్చున్నాడు. అసలు జరిగిందేమిటంటే, తనకు లక్షలకు లక్షలు కట్నం తెచ్చి గుమ్మరిస్తారని ఏ కొడుకు మీదైతే పరందామయ్య కొండంత ఆశలు పెంచుకున్నాడో, ఆ కుమారరత్నం మాధవుడు తండ్రి ఆశలన్నీ ఒమ్ము చేసి 200 రూపాయల నౌకరీ ఒకటి సంపాదించుకున్నాడు. అది కూడా ఎక్కడా అంటే, తండ్రి పరందామయ్య భాషలో వివరించాలంటే ఒక ఆడది. అది కూడా ఎవతే? ఎవతనుకుంటున్నారు? ఆ మాధవాపురం శ్రీమంతుల్లేరు గోపాలరావు గారని ఆయన వార్ధక్యంలో మంచమెక్కాడు. ఇక ఇంట్లో ఉంది ఆయన కోడలు. 20 ఏళ్లకే ముండమోపిన త్రాపి. ఆస్తిని అజమాయిషీ చేసే దిక్కులేక ఎవడైనా గుమస్తాలాంటి వాడు కావాలని పేపర్లో వేసిందట. ఆ దిక్కుమాలిన ఆస్తిని చూసి పెట్టడానికి మన గతిమాలిన వెధవ తయారయ్యాడట. అందరూ నోళ్లు ఆవలించుకుని చూడడమే కాని ఎవరూ మాట్లాడలేకపోయారు. వెధవాని వెధవ, సిగ్గుమాలిన వెధవ. దాని చేతి కింద ఉద్యోగం చేసే కర్మేం వచ్చిందట వీడికి. ఆ ఏదో బాగా కిట్టుబాటు అవుతుందేమో, లేకపోతే అంతగా చదువు మానేసుకుని ఉద్యోగానికి ఎగబడేంత తెలివి తక్కువ వాడు కాదుగా మాధవుడు. కామాక్షమ్మ సర్ది చెప్పబోయింది తన సహజ ధోరణిలో. ఛీ నోర్మై! గావుకేక పెట్టాడు పరందామయ్య. అసలే కోతి అది నిప్పు తొక్కింది అన్నట్టుంది అతడి స్థితి ప్రస్తుతం. వాజాని వాజా, కిట్టుబాటేమిటి కిట్టుబాటు? అదెంత నామర్దమనికి? నా చేతి కిందే 10 మంది గుమస్తాలు బతుకుతుంటే మరొకళ్ళ కింద, అందున ఆడది, వెధవది, దాని మోచేతి నీళ్లు తాగి గుమస్తా పని చేయవలసిన కర్మే వచ్చిందే ఈ త్రాష్టుడికి. ఇదంతా అవమానం అనేది ఆలోచించక కిట్టుబాటు అది ఇది అని కకృతి ఏడుపు ఏడుస్తావే? ఛీ, నీ కకృతి గుణాలే వచ్చాయి నీ పిల్లలందరికీ. దరిద్రమాని. నావి కకృతి గుణాలా? కయ్యమని లేచింది కామాక్షి.
ఆమెకు అప్పుడప్పుడు భర్త అంటే ఎక్కువ కోపం వస్తుంది. నా కకృతి కాదు. నాకేమంత కర్మ పట్టలేదు. నిక్షేపంలా ఆ రోజుల్లోనే నేను 25,000 కట్నంతో మహారాజు బిడ్డలా వచ్చాను. నాకేం కర్మ కకృతికి? మరి మరేంటంటే? అసహనంగా అరిచాడు పరంధామయ్య. ఏంటంటానా? ఆడపులిలా ఉంది ఆ క్షణంలో కామాక్షమ్మ అవతారం. ఇదంతా మీ కర్మ. మీరు చేసిన పాపమే ఇలా కట్టి కుడుపుతోంది. ఆ? నోరు తెరచి మరి మాటలు రాక నిలబడ్డాడు కొంచెంసేపు పరంధామయ్య. ఆకస్మిక ఆఘాతానికి గురైనట్టుగా ఉంది అతడి స్థితి. అవును. మీరు చేసుకున్న పాపమే అంటాను. తెలిసిందా? రెట్టించింది కామాక్షి. విధవ వివాహాలు, అనాథ శరణాలయాలు, సంస్కరణలు అంటూ నానా పాపిష్టి పనులు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? కట్టి కుడపక. సంఘ సంస్కరణ, సంస్కరణ అంటూ నానా వర్ణసంకరపు పెళ్ళిళ్ళు చేస్తుంటే వాళ్ళ పెద్దవాళ్ళెంత ఏడుస్తున్నారో మీ ప్రాణాలకు పడి. ఆ ఉసురంతా కొట్టకేం చేస్తుంది? అది ఈనాటికిలా మన మీదే దెబ్బతీసిందనుకోండి. అంతేకాని అనవసరంగా నన్నేమీ అన్యాయం మాటలు అనబోకండి. రేపో మాపో ఆ వెధవదాన్ని కట్టుకుని ఇంటికొచ్చినా ఆశ్చర్యం లేదు. చిచ్చి నోర్మి ఆప్సెకునం పక్షి గాండ్రించాడు పరంధామయ్య. నీ కారు కోతలే ఇంటికి సగం అనర్థం. తుది మొదలు లేని ఆ వాగ్వివాదం ఎంతవరకైనా సాగేదే కాని అంతలో పెళ్లిళ్ల పేరయ్య ప్రవేశం దానికి ఆటంకం కలిగించింది తాత్కాలికంగా. ఏం ఇలా ఊడిపడ్డావు? భార్యతో పోట్లాడిన వేడినంతను పేరయ్య మీద గుమ్మరించాడు పరంధామయ్య. చేసే ఘనకార్యం ఏం లేకపోయినా వారానికొకసారి తయారవుతావు వాలుముఖ వేసుకుని ఎందుకు? ఘాటైన ఈ డోస్తో పేరయ్య ఇంచుమించు మూగవాడైపోయాడు. అయ్యా అయ్యా చిత్తం చిత్తం అండమే కాని కంగారులో మరో మాట మాట్లాడలేకపోయాడు పేరయ్య. ఏంటది? ఆ ఏడుపేదో త్వరగా ఏడు హోంకరించాడు. కాస్త సర్దుకుని మాట్లాడగలిగాడు పేరయ్య. మామూలేనండి. ఆ పేరారం వారు మామూలే అయితే ఇహ నువ్వెందుకు తగలబడ్డావిక్కడికి? అసహనంగా అరిచాడు పరంధామయ్య. చెప్పు ఈ వెధవలకి ఒక్క పైసా కట్నం ఇవ్వనని. ఎవడి బాబు సొమ్ము లేదిక్కడ. అలా అంటే ఎలా నాన్నగారు? నారాయణ ధైర్యం చేసి నోరు విప్పాడు. నువ్వు నోరుమై! పరంధామయ్య కోపంగా ఆజ్ఞాపించాడు. నారాయణ నోరు మూసుకుపోయింది. తండ్రి కొడుకుల మధ్యనే అభిప్రాయ భేదాలు కలగడం గమనించిన పేరయ్య నోరు లేచింది. నలుగురితో పాటు నారాయణ అనాలి కాని ఇలా పంతాలు పట్టి కూర్చుంటే లాభం లేదండి. మరి నేనుంటాను. ఇక మీ ప్రయత్నాలు మానుకుంటాను. ఆగు పేరయ్య. కామాక్షి కలగజేసుకుంది. ఎందుకు నువ్వు చెప్పవచ్చిన సంబంధం ఏమిటి? ఎవరైనా ఉన్నారా? మరేం లేదండమ్మా. ఆ అమ్మాయి గారు రాధమ్మ గారికి ఒక సంబంధం వచ్చింది. సంబంధం మంచిదే. అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. 400 జీతగాడు. కట్నం పెద్దగా అడగడం లేదు. ఓ 10,000 ఇస్తే చాలన్నట్టుగా ఉన్నారు. ఎటొచ్చి? ఆ 10,000? కామాక్షి పరందామయ్య ఒకసారి అన్నారు. చిత్తం. 10,000 మాత్రమేనండి. నిజానికిది మీకో లెక్కలోంది కాదు. కోల్పోయిన ఉత్సాహాన్ని పుంజుకుంటూ అన్నాడు పేరయ్య. ఎటొచ్చి తమకు కోపం రాదంటే? ఎటూ చెప్పదలుచుకుని వచ్చావుగా చెప్పు. అదేంటో అట్టే నాచక తీక్షణంగా అంది కామాక్షి. అదేం లేదండి. అదేమంత పెద్ద లోపం కాదు. వరుణికి ఇది ద్వితీయం. ఆ? భార్యాభర్తలిద్దరే కాక కమల, నారాయణలు కూడా బాధతో కూడిన ఆశ్చర్యాన్ని వెలుగుచ్చారు. పేరయ్య తను చెప్పదలుచుకున్న వివరాలు పూర్తి చేశాడు గబగబా. ద్వితీయమన్న మాటే కాని పెద్ద వయసేం కాదు. పిల్లలిద్దరూ వీళ్ళకేం అడ్డుగా ఉండరు. అమ్మమ్మగారింట్లో పెరుగుతున్నారు. ఆ? ఇద్దరు పిల్లలు కూడానా? కమల బాధను వ్యక్తం చేయకుండా ఉండలేకపోయింది. ఎప్పుడూ నోరెత్తని నారాయణ కోపంతో కఠినంగా అన్నాడు. ఇదిగో పేరయ్య, మళ్ళీ నువ్వు మా గడప తొక్కావంటే మకిలిరదంతాను. ఇలాంటి దిక్కుమాల సంబంధం చెప్పడానికి నోరెలా వచ్చింది నీకు? నిక్షేపం లాంటి పిల్లకి? దిగ్భ్రమ చెందిన పేరయ్య అంతలోనే తనను తాను సంభాళించుకుని సమాధానం చెప్పాడు. నేను ఏం చేసేదండి అబ్బాయి గారు? మరి కట్నం తక్కువకి మంచి సంబంధాలు రమ్మంటే? ఏడుసావులే నడు. మరి నోరెత్తకు. తన్నులు తినకుండా బయటకు నడు. ఏ మొగుడు చచ్చిన వితంతువో ఉంటే చూసి ముడిపెట్టుకోమని చెప్పు ఆ పెళ్ళం చచ్చినాడికి. నారాయణ రౌద్రరూపం చూసిన పేరయ్య మరి మాట్లాడక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కామాక్షి పరంధామయ్యలు అసలు విషయాన్ని విస్మరించి ఎన్నడూ తమ ఎదుట పెదవి కదపని తల ఎత్తని తమ పెద్ద కుమారుణ్ణి విస్మయంగా చూస్తుండిపోయారు. అంతలో కామాక్షికి గుర్తుకొచ్చినట్లయింది. అక్కడ ఆ సందర్భంలో తన అధికారమేదో చిన్నతనం పాలైందని వెంటనే తారాజువలా లేచింది నారాయణ మీదకు. యారా నారాయణ, ఆ మాట చెప్పాల్సింది మేమా నువ్వా? ఇంటి విషయాల్లో మేమిద్దరం ఎదరుండగానే నువ్వు అజమాయిషీ చేయాల్సిన అగత్యం ఏమొచ్చిందట? అసలు ఎవడిచ్చాడంట నీకు ఈ అధికారం? పూర్వంలా బెదిరిపోలేదు నారాయణ. చాలేమ్మా చెప్పొచ్చావు. మనని ఎంత లోకు కట్టకపోతే అలాంటి గుడ్డి సంబంధం తెస్తాడు వాడు. నువ్వు విచారించవలసింది దాని గురించి, నా గురించి కాదు. నువ్వేం బెంగ పెట్టుకోకరాదా? ఇటువంటి దిక్కుమాల సంబంధం చేసి నిన్ను వదిలించుకుంటారేమోనని. ఇంకా నీ అన్నదమ్ములు బ్రతికే ఉన్నానులే అని రాధనుద్దేశించి అనేసి చకచకా వెళ్ళిపోయాడు. కామాక్షమ్మ కంటే ముందు పరందామయ్యే తేరుకున్నాడు. ఏమే కావుడు,
వీడు మనదిట ఊపిరి పీల్చుకోవడం ఎప్పటినుంచి ప్రారంభించాడే అని మాత్రం అడగగలిగాడు అణుచుకోలేని ఆశ్చర్యంతో. అదేనండి నాకు అర్థం కావడం లేదు. కామాక్షి సమాధానం. అనాథ శరణాలయాల ఆలనా పాలనలు కనుక్కోవడం, ఎక్కడ సంఘ సంస్కరణోద్యమం జరుగుతున్నా అధ్యక్షత వహించడం, ఉపన్యాసాలు దంచడం, దేశంలో ఏ మూల కరువు కాటకాలు ఏర్పడినా, మరే పక్క వరద బీభత్సం జరిగినా, ఇంకెక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వారి కోసం చందాలు వగేరా పోగు చేయడానికి అందరికంటే ముందు నడుం కట్టి రంగంలోకి దూకడమే ముఖ్య జీవిత ధ్యేయంగా గల పరందామయ్య ఈ మధ్యన అసలు బయట కనిపించడమే అరుదైంది. ఇంటికి వెళ్ళిన వారికి అతడి దర్శనమే కరువైంది. జనం పరిపరి విధాలు చెప్పుకోవడం, ఇష్టానుసారం కథలల్లడం ప్రారంభించారు. ఆనాడు అనాథాశ్రమం కార్యదర్శి పానకాలరావు ఉదయం 8 గంటలకే పరందామి ఇంటికొచ్చాడు. ఎప్పటి మామూలుగానే పరందామి దర్శనం కాలేదతడికి. వీలు లేదని, ఇంటి వద్ద లేరని రకరకాలుగా నౌకరుల చేత చెప్పించినా నమ్మలేదు పానకాలరావు. సరే, వారి దర్శనం అయ్యే వరకు ఇక్కడే కూర్చుంటాను, తప్పుతుందా మరి? ఇది చాలా అర్జెంటు విషయం అంటూ పరందామయ్య ఆఫీసు గదిలో తిష్ట వేశాడు పానకాలరావు. పానకాలరావు నాగేశ్వరరావుకు ఆప్తమిత్రుడు. అందువల్ల ఏ ఏ వ్యవహారాల్లో పరందామయ్య లెక్కలు తారుమారు చేసి ఎంతెంత గుటకాయ స్వాహా చేశాడో అతడికి బాగా తెలుసు. అప్పుడప్పుడు అందులో కొంత కమిషన్ కొట్టడం కూడా వచ్చు. అందుకే పరందామయ్యకు పానకాలరావుపై తగని కోపం లోలోపల. ఇప్పుడతను తన దర్శనమయ్యే వరకు కదలనని వీధి గదిలో తిష్టవేసి కూర్చున్నాడనే విషయం విని పరందామయ్య అగ్గి గుగ్గిలమయ్యాడు. ఏంటట ఆ వెధవ రాజకార్యం? ఏంటి అర్జెంటు? వెధవ గొడవ అని ప్రతివాడికి ప్రతిదీ అర్జెంటే. మినిస్టర్ అయినా ఓ రోజు ఆగుతాడు గాని ఈ మామూలు వెధవలు మాత్రం 5 నిమిషాలు కూడా ఆగి చావలేరు. ఏదో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతున్నట్టు, వీళ్ల మీదే అంతా ఆధారపడి ఉన్నట్టును. ఒక్కో మేడమెట్టు దిగుతూ పరందామయ్య విసుగ్గా విసురుతోన్న ఈ పదజాలమంతా పానకాలరావు చెవిన పడుతూనే ఉంది. నిర్లక్ష్యంగా నవ్వుతూ చెయ్యి ఎత్తి ఎత్తకుండానే ఓ అభినందన విసిరాడు పానకాలరావు. ఆ ఏంటో ఆరోగ్యమంతా బాగుండలేదే పానకాలరావు? స్వరంలో లేని నీరసం, ముఖంలో లేని భారం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు పరందామయ్య. అలాగే కనిపిస్తున్నారు పాపం. అనారోగ్యానికి కారణం ఏంటో డాక్టర్ ఏమన్నాడు? పానకాలరావు మాటల్లో ఏదో వెక్కిరింపు ధ్వనించింది. పరందామయ్య ఆగ్రహాన్ని అవసరంగా అణగదొక్కున్నాడు. ఏదో ఎవడి నోటికొచ్చినట్టు వాడు కోస్తాడు. ఈ డాక్టర్ల మాటలకేంలే, ఎంతకీ ఏంటి పని? ఈసారి పరందామయ్య మాటల్లో తనను ఉద్దేశించిన వ్యంగ్యం ఏదో ఉన్నదని పానకాలు అభిప్రాయపడ్డాడు. మనకు ఉన్న పనులు మామూలే కదండి, కొత్తే ఉంది అంటూ ఓ వెకిలి నవ్వు నవ్వాడు. బొత్తిగా శరణాలయం వైపు రావడం మానేశారు. ఏంటి సీతకన్ను? ఏంటో నాంచేశాడు పరందామయ్య. 10వ తారీఖున శరణాలయంలో 7-8 పెళ్లిళ్ళవుతున్నాయి. గౌరవాధ్యక్షులాయే. తమరొచ్చి కొంచెం కాగితాలవి పరిశీలిస్తే అర్ధోక్తిలోనే ఆపేశాడు. పరందామయ్య ముఖ కవళికలు విసుగుదలను సూచించాయి. పుట్టు పూర్వోత్తర వివరాలే తెలియని ఈ గతిమాలిన ముఖాలను ముడిపెట్టుకోవడానికి వచ్చే పనికిమాలిన సన్నాసులు ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉంటారు. నాకు తెలియకడుగుతాను పానకాలు, ఇటువంటి వాళ్లను ముడెట్టుకెళ్ళి ఇది నా పెళ్ళమని అని నలుగురిలో ఎలా తలెత్తుకుని బ్రతకగలరంట వీళ్ళు? లోకంలో నీకు జరుగుతూనే ఉంటాయి పరందామయ్య గారు. తుడి చేసుకున్నావు, మరిచిపోయావు, బ్రతకపోతే మనమంతా చూస్తున్నామంటారా? ఏంటో కొత్తగా మాట్లాడుతున్నారు. శరణాలయంలో ఇది వరలో కూడా 4-5 పెళ్లిళ్ళయ్యాయిగా. ఈ మాటలతో ఎక్కడో తనను ముళ్ళుతో గుచ్చినట్టు అనిపించింది పరందామయ్యకు. దానితో తన ధోరణి ఆపుచేశాడు. అయితే ఇప్పుడేంటి? ఏం చెయ్యాలి నేను? గౌరవాధ్యక్షులు కదా తమరు, మరి వాళ్ళు అదే ఆ పెళ్లి కుమారుల వివరాలు చూడడం, తమ అనుమతి కాగితాల మీద సంతకాలు తతంగమంతా ఉన్నాయి కదా. ఏదో ఏడవనివ్వాయి పానకాలు. ఎవతనో ఎవడో ముడిపెట్టుకుంటుంటే మధ్యన నాకెందుకు ఇవన్నీ? కష్టపడి చూడండి, కాగితాల మీద సంతకాలు పారేస్తాలే ఆ రోజే. 10వ తారీఖు పొద్దున్నేగా పెళ్ళిళ్ళు. చిత్తం. ఓ అరగంట ముందొచ్చి ఆ సంతకాలేవో చేసేస్తానులే. కాగితాలన్నీ సిద్ధంగా ఉంచు. మరెక్కడా లక్షణమైన పిల్ల దొరకనట్లుగా ఏరికోరి అనాథ శరణాలయంలో దానిని కళ్ళు మూసుకుని అవతలవాడు ముడెట్టుకుంటుంటే మధ్యన వివరాలు చూసి తెలుసుకొని తలబద్దలు కొట్టుకోవలసిన అగత్యం మనకేమిటి? ఇష్టమైతే ఏలుకుంటాడు, లేదా మళ్ళీ తిరిగి పంపేస్తాడు. నవ్వేశాడు పానకాలు. సరే, మనకు కావాల్సిందల్లా ఊళ్ళో 4 పెద్ద మనుషులకు ఆహ్వానాలు పంపడం. వచ్చే కానుకలలో మనం తీసుకోవాలి, తెలుసుగా. వేరే పెట్టు. అమ్మమ్మ, ఎంత మాట! అది మీరు నాకు వేరే చెప్పాలా? 8 పెళ్ళిళ్ళు ఒక్కసారి. మనకు బాగానే కిట్టుబాటు అవుతుందిలేండి. అందులో 2-3 బాగా ధనవంతులే. మన శరణాలయానికి భూములవి రాసిస్తున్నారు వృద్ధులకు తెమ్మని. బాగుంది. వెధవదానికి నమస్కారం పెడితే నాలాగే 100 ఏళ్లు వర్ధిల్లమని ఆశీర్వదించిందట. అలాగా కేరాఫ్ అంటూ ఏమాత్రమూ లేని ఇలాంటి దాన్ని వాడు పెళ్లాడమే గాక
ఇలాగే ముందు ముందు ఇంకా అందరికీ సమకూర్చడానికి దీనిని రుద్దు చేస్తున్నాడన్నమాట. చాలా బాగుంది. బొత్తిగలా తీసేకండి పరందామే గారు. ఏమో, రేపు మీరే మళ్ళీ అభిప్రాయాలు మార్చుకోవచ్చు. వేదికల మీద మీరిచ్చే ఉపన్యాసాలు విని మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇవి అని అసలు తెలుసుకోలేరు సుమండి. ఓ, బాగా గుర్తు చేసావు. ఇంకా వెళ్ళిరా మరి. ఆ రోజు పరంధామం యొక్క గంభీర ఉపన్యాసం ముగియగానే ఆహుతులు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. అతడి స్వభావం బాగా తెలుసున్న పానకాలరావు, నాగేశ్వరరావులు కూడా నోరు ఆవళించారు. ఆ ధోరణి, ఆ గాంభీర్యత చూసి సభికులలో అక్కడక్కడ గుసగుసలు కూడా బయలుదేరకపోలేదు. ప్రత్యేకంగా అలంకరించబడిన వేదికపైన వధూవరులు వరుసల్లో క్రమంగా నిలబడ్డారు. ఒక పెద్ద నిలబడి ఒక్కొక్క జంట చేత పూలదండలు మరిపించి పాణిగ్రహణం చేయించాడు. వధూవరుల చేత ప్రమాణాలు కూడా పలికించారు. క్లుప్తంగా తంతు ముగిసిన తర్వాత వధూవరుల జంటలంతా ముందుగా పరందామయ్యకు పాదాభివందనం చేశారు. ఆ అంతవరకు పక్కనున్న ఆసామితో రాజకీయపు గొడవలు ముచ్చటిస్తోన్న పరందామయ్య ఇటు తిరిగాడు. వారిని సరిగ్గా చూడనైనా చూడకుండానే చిరంజీవి చిరంజీవి సుఖీభవ అంటూ అలవాటు ప్రకారం దీవించేశాడు. పట్టణ ప్రముఖుల్లో ఒకరు ఉపన్యాసమివ్వడానికి వేదికపైకొచ్చి మైకు ముందు నిలబడ్డారు. వధూవరుల వివరాలు, పేరు వగైరాలు తెలుపుతూ అతడి సరసనే పానకాలరావు నిలబడ్డాడు. మొదటి జంట కేశవరావు, సుమ. ప్రముఖుని ఉపన్యాసం వరద వెల్లువలా ప్రారంభమైంది. ఆదర్శాలను వల్లించడం వేరు, ఆచరించడం వేరు. అయితే ఈ రెండూ కలిపి చేసి చూపించడం అనే ఘనత మాత్రం శ్రీ పరందామయ్య గారికే దక్కింది. పరందామయ్య పరధ్యానంగా వింటున్నవాడల్లా సర్దు కూర్చుని ఆ మాటల అర్థమేమిటో తెలియక అయోమయంగా చూశాడు. ఉపన్యాసకుడు ఇంకా పొగుడుతూనే ఉన్నాడు. లోకంలో ఎందరినైనా చూడండి, ఎవరినైనా చూడండి, వరకట్నాలు అసహ్యం అంటూ వేదికలలో, పుస్తకాల్లో దుయ్యబట్టడం. వ్యక్తిగతంగా వచ్చేసరికి మాత్రం ఈ చిలక పలుకులను విస్మరించి వేలాది లక్షలాది కట్నాలు గుమ్మరించడం, తీసుకోవడం. కులమత భేదం సమసిపోవాలంటూ ఒక పక్క నీతులు వల్లించడం, మరో వంక తమ కులాల వారినే వెతికి వెతికి పెళ్లిళ్లు చేసుకోవడం, అన్య కులస్తులను, మతస్థులను వివాహమాడిన లేదా తమ సంతానానికి వివాహం చేసిన సంస్కార మూర్తులను నిజంగా మనం వేళ్ల మీద లెక్కబెట్టచ్చు. వక్త తన మాటలను పొడిగించాడు. చూసారా, మరి మేడిపండు లాంటి నేటి మన సమాజంలో పరందామయ్య గారి వంటి నిజమైన సంఘోద్ధారకుడు, సంస్కరణ ప్రియుడు ఉద్భవించడం నిజంగా మన ఆంధ్రులకు పరమేశ్వరుడు ప్రసాదించిన వరమే అనొచ్చు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి? స్వయంగా ఆయన చేతులతో ఆయన తన కన్న కుమారుడు శ్రీ కేశవరావు గారికి ఈ ఆశ్రమంలోని యువతితో వివాహం జరిపించడంలోనే ఆయన విశాల హృదయం అందరికీ తేడతెల్లమవుతోంది. తేలుకుట్టినట్లయి పరందామయ్య అదిరిపడి నూతన వధూవరుల వంక చూశాడు తీవ్రంగా. అంతలో అతడి చూపులు పిచ్చి చూపులుగా మారిపోయాయి. అక్కడ మొదటి వరుసలో తన కొడుకు కేశవరావు, మెడలో పూలమాల, పక్కనే నవవధువు. అయ్యో అయ్యో, పరందామయ్య గారు స్పృహ తప్పారు, పట్టుకోండి, లేవదీయండి. జనంలో కలకలం రేగింది. ఆత్రంగా జనం చుట్టూ మూగారు. పాపం, దెబ్బకు తట్టుకోలేకపోయారు. ముందు తెలుసుండదు. ఆ ఇలాంటి వాడికి శాస్తి జరగవలసిందే. విత్తనాన్ని బట్టి వృక్షాలు. తండ్రికి లేని సుగుణాలు కొడుకులకి ఎక్కడి నుంచి వస్తాయి? అలా అందరూ తలో విధంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తుండగా నలుగురు మనుషులు పరందామయ్యను మోసుకువెళ్లి కారులో ఇంటికి చేర్చారు. పరందామయ్య కళ్ళు తెరిచేసరికి కళ్ళెదుట కనిపించిన ప్రథమ వ్యక్తి పానకాలరావు. ఓరి పానకాలు, నీరసంగా అయినా తీవ్రంగా ఉంది పరందామయ్య కంఠం. నవ్వుతూ నవ్వుతూ, ఎంత పనిచేశావురా, నాకు కాస్త ఒక్క మాటైనా ముందు చెప్పావు కాదు కదరా. గుండెలు బాదుకున్నాడు. పోరా పో నా ఎదుటినుంచి, లేకుంటే కూని చేయగలను. పానకాలరావు వికటంగా నవ్వాడు. అయ్యా, మాటలు మీరకండి. ఇప్పటికే పరిస్థితులు బాగా మారిపోయాయి, రోజులు మారిపోయాయి. ఎవరికిరా రోజులు మారిపోయాయి? ఎవరికీ కాదులేండి, సంఘానికి, సమాజానికి, అంతే. అనవసరంగా నన్నేమీ అనకండి. నేనేం చేయలేను. చేసింది మీ అబ్బాయి. అట్లా అతడు చేసే దుస్థితి కల్పించింది మీరు, అంతే. మరి సెలవు, నేను వెళ్ళొస్తా. 4 అడుగులు వేసి తర్వాత వెనక్కు చూశాడు. మన కమిషన్ల మాట తర్వాత తేల్చుకుందాంలేండి. ఒక్క మాట, పాపం మీ మీద నాకు చాలా జాలిగా ఉంది. అందరికీ అంతలేసి నీతులు బోధిస్తూ పెద్ద సంఘ సంస్కర్త, దేశభక్తుడు అని పేరు పడ్డ మీరు పాపం ఈనాడు కొడుకును పబ్లిక్గా తిట్టి గెంటేయడానికి లేదు. ఏం విరకాటంలో పడ్డారు? వెళుతున్నాను. పోతున్న పానకాలను చూస్తూ నిస్సహాయంగా పళ్ళు పటపడా కొరికాడు పరందామయ్య. అసలేమైంది? కామాక్షి అడిగింది. ఏమైందని చల్లగడుగుతామేమే త్రాష్టమా? ఇదంతా అసలు నీ బోడి పెంపకం వల్ల దాపరించిన అరిష్టాలు అని తారాపాదానికి లేచుండేవారు పూర్వపక్షంలో పరందామయ్య అయితే. కాని ఇప్పుడు మానసికంగా కుంగిపోయిన పరందామయ్య నోరు విప్పి మాట్లాడడమే గగనమైపోయింది. కాముడు,
దీనాతి దీనంగా ఉంది అతడి కంఠస్వరం. ఏంటండి? భర్తను అంత దీన పరిస్థితుల్లో ఏనాడూ చూసుండని కామాక్షి ఒక్కసారిగా బోరుమంది. అసలు జరిగిందేమిటో, ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో తెలియక బిత్తరపోయి చూడసాగారు కమల, నారాయణ, రాధ. కాముడు, పిల్లలని భ్రమించి కనీ పెంచుకున్నాం గాని ఇలా పిశాచాలై పీకుతారనుకోలేదే. కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పరంధామయ్య. ఎంతకు ఏం జరిగిందండి? అది నీకు నా నోటితో ఎలా చెప్పనే? నెత్తిన చేతులు పెట్టుకున్నాడు. నేను చెప్తాను. మాధవుడు ప్రవేశించాడు. మీరంత బాధపడవలసిందేం జరగలేదు. చిన్నన్న అనాథాశ్రమంలోని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి ఇవాళ నాన్నగారు తన చేతుల మీదుగానే జరిపించొచ్చారు. ఆ గుడ్లు తేలేసింది కామాక్షి. రాధ పిచ్చిదాన్లా వదినమక చూసింది. కమల వచ్చే దుఃఖం ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నారాయణ తలవాల్చుకున్నాడు. ఇంత పాపిష్టి పని మీ చేతులతో మీరెలా చేసొచ్చారండి? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అబ్బబ్బా, అడక్కే అవన్నీ, కర్మలా కాలిపోయిందే. ఏం కాలిపోలేదు, అంతా సవ్యంగానే ఉంది. ఎటొచ్చి తనకి అలవాటైన ధోరణిలో ఏమేమో చెప్పబోతున్న మాధవుణ్ణి రాధ తీవ్రంగా మందలించింది. నోర్మీ మాధవ, నువ్వు నడు బయటికి. ఒక విధంగా తమ్ముణ్ణి బలవంతంగానే బయటకు తీసుకువెళ్ళింది. చూడు మాధవ, అమ్మా నాన్నగార్ల స్వభావాలు ఎటువంటివైనా కాని మనం మాత్రం అంత బాధల్లో కూడా ముళ్ళుతో పొడవకూడదు. ఏ తల్లి తండ్రి అయినా తట్టుకోగలటువంటి సామాన్య విషయమేమీ కాదిది. ఆ బాధ కాస్త తగ్గని అంతవరకు మనం నోరు మూసుకోవాల్సిందే. తర్వాత ఎలాగో నచ్చజెప్పుకుందాం అంటూ మాధవుణ్ణి తాత్కాలికంగా మౌనం వహింపజేసింది రాధ. ఆ రోజు ఇంట ఎవరికీ భోజనాలు లేవు. ఇంట్లో లైటు వెలగలేదు. పరందామయ్య, కామాక్షి గది వదిలి రాలేదు. రాత్రి 9 గంటలకు రాము ఏడుపు సాగించాడు. ఆకలి, అమ్మా అన్నం అంటూ. కాని 5-6 నిమిషాల సేపు దాటినా ఆ పసివాణ్ణి ఎత్తుకున్నవాళ్లు, ఓదార్చిన వాళ్ళు లేకపోయారు. ఏడుపు తారాస్థాయిని అందుకుంటుండగా కామాక్షం వచ్చింది బయటికి. వస్తూనే ఏడుస్తున్న రామునెత్తుకుని కళ్ళు తుడుస్తూ చుట్టూ చూసింది. ఏదో నిస్సత్తువ, నీరసము ఆవరించినట్టుగా కూర్చునున్న కమల, రాధ, నేల మీద పడుకుని గుడ్లప్పగించి చూస్తున్న నారాయణ కనిపించారు ఆమె కంటికి. మాధవుడు ఎక్కడికి పోయాడో పత్తాలేడు. ఎందుకలా కూర్చున్నారు? పిల్లాడు ఏడుస్తుంటే సముదాయించనేనా సముదాయించకుండా అంటూ అడిగింది కూతుర్ని, కోడల్ని పరీక్షగా చూస్తూ. వాళ్ళు మౌనంగా తలలు మరింత దించుకున్నారు. చాలండి, లేవండి, వంట ప్రయత్నం చేయండి. ఏమైందని ఆ దిగుళ్ళు? కామాక్షమ్మ ధోరణి ఏంటో అర్థం కానట్లు చూశారు రాధా, కమల. పెళ్లిళ్లు చేసి ఊరందరికీ కూడా భోజనాలు పెట్టేది. ఇంట్లో పసివాడు కూడా తిండి కేడాల్సొచ్చింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని ఏనాడో చేసుకుంది ఈ కర్మ. అనుభవిస్తున్నాం అంతే. లేవండి, లేవండమ్మా. అప్పటికి రాధ, కమలలు అచేతనంగా ఉండిపోయారు. ఇల్లంతా లైట్లు వేసొచ్చింది కామాక్షి. తానే పొయ్యి వెలిగించి వంటకు ఉపక్రమించింది. ఓ పక్కన రాముని ఎత్తుకునే. రాధ, కమలలు ఆశ్చర్యంతో ముఖాముఖాలు చూసుకున్నారు. మడి దడి లేకుండా వంట చేయడం, పసివాడు రామును చేరదీయడం అనేది కామాక్షమ్మ అంతవరకు జన్మలో చేయని పనులు. కోడలు కళ్ళెదుట కనిపిస్తుండగా తాను పని చేయడమే నామర్దానుకునే అత్తగారే నడుము వంచి పనులు చేసుకుంటుంటే తాను తప్పనిసరిగా పనులకు ఉపక్రమించక తప్పలేదు కమలకు. ఏదో చేయడమే కాని ఎవరి మట్టుకు వారే పరధ్యానంగా మౌనంగా ఉండిపోయారు. మనవడికి తానే అన్నం తినిపించి భర్తకు పళ్ళెంలో వడ్డించి గదిలోకి తీసుకువెళ్ళింది. పసివారినలా ప్రేమగా చూడడం, పతికలా ఆదరంగా సేవ చేయడం కూడా ఆమెకు అలవాటు లేనివే. అందుకే చూసేవాళ్లు అచ్చురు చెందారు. ఎందుకే ఇంకా మనకి భోజనాలు, తాపత్రయాలు? కాస్త విషం చూడవే కాముడు, దొరుకుతుందేమో, ఇద్దరం ఒకేసారి మింగి చేద్దాం అన్నాడు పరందామయ్య బేలగా. చాలిద్దరు, లేచి రండి మరి. మీరు తింటే కాని ఎవరూ తినరు. పిల్లలంతా అలా కూర్చునున్నారు పాపం బిక్కమొకాలతో. ఏంటే ఈ కొత్త వార్త? మన పిల్లలకి ఆ మాత్రం ఇది కూడా ఉందా మన మీద? చాలిద్దరు, ఉండకేమవుతుంది, లేవండి మరి. అన్యమనస్కంగా తిని తినకుండా అన్నం కెలకసాగాడు పరందామయ్య. ఏం చేద్దామిక? హఠాత్తుగా తలెత్తి ప్రశ్నించాడు భార్యని. సరిగ్గా తాను అదే ఆలోచన మీదున్న కామాక్షి వెంటనే అంది. చేయాల్సింది ఏదో ఇప్పుడైనా చేసేసి మన పెదరికం నిలుపుకోవాలంటాను. అంతకంటే నాకు తోచడం లేదు మరి. అంటే వాళ్ళని తీసుకొచ్చి చచ్చినట్టు ఇంట్లో పెట్టుకోక తప్పదంటావు, అంతేనా? పరందామయ్య రెట్టించాడు. అంతే మరి, ఆలోచించండి. మీకు మాత్రం అంతకంటే ఏమైనా తోస్తోందా? పరందామయ్య మాట్లాడలేదు. కామాక్షి తన అభిప్రాయాన్ని వివరించింది. మనం కాదని వదిలేస్తే ఏముంది? నౌకరియో ఊడిగమో చేసుకుంటారు, లేదా అడుగు తింటారు. ఎలా బ్రతికినా పలానా వారి పిల్లలని మీ పేరే కదా వచ్చేది నలుగురి నోళ్లలోనూ. అలా కాక చక్కగా కొడుకుని, కోడల్ని, కూతుర్ని, అల్లుణ్ణి ఇంటికి తీసుకొచ్చామంటే మన పెదరికము నిలుస్తుంది. ఆహా, పలానా పరందామయ్య గారు ఎంతటి సంస్కృత అనే పేరొస్తుంది. మరి ఏంటి మరి? ఆ ఏముంది, కన్నకడుపు కదా. వాళ్ళు అక్కడెలా అవస్థలు పడుతున్నారనో బెంగతో కుళ్ళిపోతున్నాను. తీసి తెచ్చుకోకపోతే
మహేశ్వరి రోజు కళ్ళకొస్తోంది పిచ్చిపిల్ల అంటూనే మరి మాట్లాడలేకపోయింది. పరందామయ్య బాగా ఆలోచించాడు. ఇక దారి లేనట్టేనా అన్నాడు నీరసంగా. ఇంకేముంది, పబ్లిక్గా అందరికీ తెలిసేటట్టు వాళ్ళు కోరి ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళాయే. తిరుగులేదు కదా ఇక వాటికి. ఒక్క మాట వినండి. వాళ్ళకి కావలసిన వాళ్ళని వాళ్ళనే ఎన్నుకున్నారు. జీవితమంతా కలిసి బ్రతికేది వాళ్ళు. మనకేం నలుగురు నవ్వుతారంటారా? నవ్వనీయండి. ఆ నలుగురితో మనం మాట్లాడొద్దు. మన పిల్లలు మనకి ముఖ్యం గాని ఈ అందరి గోల మనకేం? ఏదో కట్నాలు, కానుకలు వస్తాయి. ఎంతెంతో గొప్పవాళ్ళని తెచ్చి చేద్దామనుకుంటే వాళ్ళ గీతలెలా ఉన్నాయి మరి. పరందామయ్య మాట్లాడలేదు. ఆ పేరైకోసారి కబురంపండి. ఓ 25,000-30,000 కట్నంతో రాధికి ఎవరినో ఒకరిని నిశ్చయం చెయ్యాలని. ఈలోగా కేశవుని, మహేశ్వరిని కూడా రప్పించి అన్ని ఏర్పాట్లు చేసుకుని 3 పెళ్ళిళ్ళు ఒకసారే మన చేతుల మీదనే చేద్దాం. ఏమేవ్ ఏంటే మాట్లాడుతున్నావ్? అవును మరి. రిజిస్టర్ పెళ్లి, దండల మార్పిడి పెళ్లి ఏం కర్మండి మన పిల్లలకి. చక్కగా అందంగా మనమే చేద్దాం. అంతే, ఇక మీరు ఆలోచించకండి. ఇదే మంచి పద్ధతి. మనకి మనశ్శాంతిగా ఉండేదీను. పరందామయ్య నిర్మలంగా నవ్వాడు. అఖండమైన బుర్రే కావుడు నీది. ఎన్నాళ్ళ నుండి ఎప్పుడూ ఇలాంటి సలహాలు ఇచ్చావు కాదు. చాలండి, ఎన్నాళ్ళ నుండి ఎప్పుడైనా నా మాట విన్నారా? హాల్లోంచి అంతా వింటున్న రాధ, నారాయణ తృప్తిగా తేలిగ్గా నిట్టూర్చారు. ఎన్నాళ్లకు ఈ ఇంట అమ్మకో నాన్నకో సఖ్యత కుదిరింది అనుకుంటూ. మరి పేరయ్యకు కబురంపుదామా? అక్కర్లేద్దమ్మా, అవసరం లేదు. రాధకు పేరయ్య కుదరచనక్కర్లేదు. ఏం? ఉలిక్కి పడ్డట్టుగా అడిగారు తల్లి తండ్రి కూడా. అది కూడా ఎవరినైనా చేసుకుందా ఏం కొంపదీసి? ఇంకా అంత ఘోరం చేయలేదులే. మీ పెద్దరికం నిలపడానికే చూస్తోంది. మరి మీరేం చేస్తారో? వరుడు డాక్టర్ మోహన్ రావు నాన్నగారికి తెలిసినవాడే. డాక్టరే? కామాక్షమ్మ ముఖం వికసించబోయి తిరిగి ముడుచుకుపోయింది. ఎంతకు వాళ్ళు నా ఇళ్ళు కదూ కర్మ. ఇక ఆ కులాల సంగతి వదిలేయమ్మా. ఏ కులమైతే ఏం, బుద్ధిమంతుడు చాలు. అంతే నాయనా, అంతే మరి. ఈ కోలాహలమంతా ఏంటో? ఎప్పుడూ ఆ ఇంట అటువంటి సందడి సందర్భమూ చూసి ఎరుగని పసివాడు రాము ప్రశ్నించాడు మెల్లగా తల్లి దగ్గర చేరి. అమ్మా, ఏంటి అని. పెళ్ళిళ్ళ హడావిళ్ళో ఊపిరి పీల్చను కూడా వీలు దొరకనంత తలమునకలైన కమల, మీ అత్తయ్యలకు బాబాయికి పెళ్ళిళ్ళవుతున్నాయిరా అంది. ఈ పెద్ద పెద్ద మాటలన్నీ అర్థం కాని రాము నాయనమ్మ దగ్గరకు చేరాడు. గాడిపోయల దగ్గర అజమాయిషీ చేయించడానికి కూర్చుని అన్యమనస్కంగా ఉన్న కామాక్షి మనవడి పిలుపు విని ఇటు చూసింది. నాయనమ్మ, ఎందుకివన్నీ ఏంటి అని అడిగాడు రాము. దానాయన, అన్నం తిన్నావా అంటూ చేరదీసింది కామాక్షి. ఇంట్లో పెద్దవాళ్ళందరూ తన మాట వినకుండా పోయారనే కోపంతో నిస్సహాయంగా ఉడుకుపోతున్న ఆమెకు ఈ మధ్యే మనవడే ఓదార్పయ్యాడు. ఎన్నడూ లేంది 4 రోజులుగా వాణ్ణి కాస్త చేరదీసి ఆ వచ్చిరాని జిలిబిలి పలుకులను వింటూ తన బాధను తాత్కాలికంగా మరిచిపోతోంది. నాయనమ్మ ఒడిలో చేరిన రాము తన ప్రశ్నను రెట్టించాడు. ఇంతమంది మనింటికి ఎందుకొచ్చారు నాయనమ్మా? ఇబ్బందిగా ముఖం పెట్టింది కామాక్షమ్మ. ఆమె బాధను మనవడు తిరగదోడినట్లయింది. కొడుకుల పెళ్ళిళ్ళైతే తన ఇంట కురవబోయే ధనరాశులు, తను అందుకోబోయే సారే చీరలు, తన అధికారానికి లోబడుండి ఇంట ఊడిగం చేయడానికొచ్చే కమల వంటి మరో 2 బానిసలు, ఇవన్నీ నిజమవడం అటుంచి ఈనాటితో తన ఊహాపదం నుండి కూడా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోనున్నాయి. పైసా ఖర్చు లేకుండా పారదోలేద్దామనుకున్న ఆడపిల్లలిద్దరికీ కలిపి 1,00,000కు పైగా కట్న కానుకలు గుమ్మరించి పంపబోతోంది. అన్నింటినీ మించి అయ్యో, ఇంతగా నిప్పులు కూడా కడుక్కునే సదవంశం, ఆచారాలు ఈనాడు శాశ్వతంగా తుడుచుకుపోతున్నాయి కదా. అల్లుళ్ళిద్దరూ తమకంటే తక్కువ కులస్తులు. పైగా ఇద్దరిది చెరో కులం. ఇక కోడలు బొత్తిగా చిరునామా అనేదే లేంది. ఏ కులమో ఏ మతమో కూడా తెలీదు. అవ్వా, ఇవన్నీ ప్రేమ పెళ్ళిళ్ళు. ఇక నా మాట వినేదెవడు? ఎవళ్ల మట్టుకు వాళ్ళు చట్టా పట్టాలేసుకుని మొగుడు పెళ్లాలు పైలా పచ్చిసుగా తిరుగుతుంటే చచ్చినట్టు నేను వండి వడ్డించి చాకరీ చెయ్యాలి. బాధ కొలది లోలోన అనుకోబోయిన మాటలన్నీ పైకి అనేసింది కామాక్షమ్మ. రాము అయోమయంగా చూసి, ఏంటి నాయనమ్మా అన్నాడు బిత్తరపోతూ. ఏముందిరా నాన్న, మొహం కొట్టుకుంది కామాక్షి. నా పిసినరతనానికి మీ తాతయ్య ముక్కోపానికి పెళ్ళి అంది అక్కసుగా. వంటలు ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని అప్పుడే అటుగా వచ్చిన మాధవుడు అదంతా విననే విన్నాడు. ఎల్లప్పుడూ తన అధికారంతో వాగ్దాటితో ఇంటిని గడగడలాడించే తల్లి అంత దీనంగా ఉండడం గమనించిన అతడికి ఆమెను మరింత ఉడికించాలనిపించింది. ఏంటో నేను చెప్పనట్రా రాము అంటూ వాడి దగ్గరగా వెళ్ళాడు. మరి రహస్యం చెబుతున్నట్లుగా రాము చెవిలో గట్టిగా అందరికీ వినిపించేటట్టే అనేశాడు. నానమ్మ ఆచారాలకి తాతయ్య అధికారాలకి పెళ్లిరా, బాగుందా? ఇంతటితో పెళ్లి ఎవరికి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.